ఒక్కసారి ఈ రాగి దోశ తిన్నాక మీ ఒపీనియన్ మార్చుకుంటారు. అరే మినపట్టు కంటే ఇంత బాగుందేంటి అనుకుంటారు. హెల్దీ దోశ, దీంట్లో రైస్ వేయకపోయినా ఇంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా టేస్టీగా దోశలు వేసుకోవచ్చు. రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కప్పుల రాగులు, 1 కప్పు మినపప్పు, ½ టీ స్పూన్ మెంతులు వేసి వాటర్ పోసి కడిగి మళ్ళీ వాటర్ పోసి 7 లేదా 8 గంటలు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే మినిమం 4 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 కప్పుల రాగులకు బదులుగా 3 కప్పుల రాగులు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మిక్సీ పట్టుకునే అరగంట ముందు 1 గుప్పెడు అటుకులను నానబెడుతున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటిని మిక్సీ జార్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి తీసుకుని రాత్రంతా పులవనివ్వాలి. మార్నింగ్ కి చూసారా పిండి ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో. ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసి దోశలు పోసుకోవడమే. చాలా చాలా బాగుంటాయి. సో వీడియోని సేవ్ చేసుకుని మీకు కుదిరినప్పుడు ట్రై చేయండి. వెయిట్ లాస్ రెసిపీస్ లో ఇదొకటి అని చెప్పొచ్చు. రాగుల వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ అండి. మన బోన్స్ స్ట్రాంగ్ గా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఇంకా ప్రోటీన్, ఐరన్ అండ్ ముఖ్యంగా మన ఫుడ్ లో ఫైబర్ మిస్ అవుతున్నాము. దీంట్లో ఫైబర్ కూడా ఉంది. ఇంకేం కావాలి.